మంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంతో పాటుగా హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ హన్మకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాల ఉధృతంగా ప్రవహిస్తుంది. సంతోషమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసే నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో 6 పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. హన్మకొండ పరిధిలోని వడ్డపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరుతుంది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్పూర్ 100 ఫీట్ రోడ్డు జలమయమయ్యాయి. ఇక కాజీపేట నుంచి హన్మకొండ మార్గంలోని సోమిడి, గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టెలు దిగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైకులు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంతా తుఫాన్ ఎఫెక్ట్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్. తుఫాన్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాని అతలాకుతలం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు వరంగల్ జిల్లాలో ఇటు మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా అయితే ఇటు జనగామ, మహబూబాబాద్, ఇటు వరంగల్, హన్మకొండ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఏర్పడింది. భారీగా వరద నీరు చేరడంతో ఇటు పొలాలు కూడా మొత్తం పూర్తిగా తడిసి ముద్దైపోయిన పరిస్థితి. ఇటు వరి పొలాలు మొత్తం కూడా పక్కకు పడిపోవటం, తర్వాత మొక్కజొన్న తోటలు కూడా నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క పత్తి పొలాల్లో కూడా భారీగా వరద నీరు చేరి మొత్తం మొక్కలన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట మొత్తం నేలపాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు. లక్షల రూపాయల అప్పులు చేసి పంట పండిస్తే ఈ మోంతా తుఫాన్ వచ్చి మా పాలిట శాపంగా మారిందని చెప్పేసి రైతులు అయితే తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా ఈ వరంగల్ నగరం మొత్తం కూడా జలమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం భారీగా వరద నీరు రావడంతో ఇటు కాలనీలు మొత్తం కూడా నీట మునిగినాయి. ఈ రహదారులు మొత్తం కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో మొత్తము అప్రకటిత కర్ఫ్యూ లాగా కొనసాగుతుంది. ప్రస్తుతం వరంగల్ పరిస్థితి, ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటికీ కూడా కాలనీలలో భారీగా వరద నీరు చేరడంతో కాలనీలోనే పరిమితం అయిపోయారు. మనం చూడొచ్చు ఇక్కడ
సెంటర్ లో ఉన్నాము. మనం అలంకార్ జంక్షన్ వద్ద ఉన్నాము. ఇటు భారీగా వరద నీరు పోటెత్తుతుంది. మొత్తం భారీగా వరద నీరు ఇక్కడ చేరటంతో ఇటు రహదారిపై నుంచి వరద నీరు భారీగా పోతుండటంతో ప్రస్తుతం జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ప్రజలెవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఒక పక్క కాలనీలలో ఉన్న పునరావాస కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు. కాలనీలో వరదల చిక్కుకుపోయిన ప్రజలను కాలనీ వాసులను అయితే ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. అదే విధంగా ఇటు కాలనీలో చిక్కున్న ప్రజల్ని ఇటు కాంగ్రెస్ పార్టీ తూర్పు మన పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. చెప్పండి, అసలు మొత్తం కూడా వరదమయం అయిపోయింది. కాలనీలు కూడా నీట మునిగా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏళ్లలో ఇంత పెద్ద వర్షం పడటం ఇది మొట్టమొదటిసారి ఇంత పెద్దగా పడటం. దాని తోడు నాలాలు, కుంటలు, చెరువులు, పెద్దపాలకులు కబ్జాలు పెట్టడం ఉంటుంది. వీటన్నిటి వల్ల ఇబ్బందులు ఉన్నా వీటన్నిటిని అధిగమించడానికి మేము ప్రాజెక్టుల ఈ 2 ఏళ్ల లోపల అభివృద్ధి పెట్టడం వల్ల ఇంత పెద్ద వర్షం వచ్చినా సగం తక్కువ ఇది కాగలిగింది. మిగతా సగానికి కూడా సహాయ చర్యలలో మేము పూర్తిగా స్కూల్స్లు, కాలేజీలు, ఫంక్షన్ హాల్లో తరలించడం జరిగింది. వారికి భోజన సౌకర్యాలు, పాల ప్యాకెట్ సౌకర్యాలు చేస్తాం. మేము ఏర్పాటు చేస్తూ ప్రయాణ మేము కడియం కావ్య గారు, ఎంపీ గారు, మేము అందరం కలిసి కాలనీలలో ప్రతి దగ్గర ఎవరికి ఏ అవసరం ఉన్నా వారి తక్షణ సహాయ చర్యలు విధంగా రిస్కీ టీమ్స్ అన్నిటి ఎంబడి పెట్టుకుని జరుగుతుంది. సార్, ఇప్పుడు మొత్తం వరంగల్ నగరం మొత్తం కూడా తడిసి ముద్దెక్కింది. కాలనీలో బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఏ కాలనీలలో భారీగా వరద నీరు చేరింది, అసలు ఎలాంటి సహాయక చర్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు? అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? 100 ఫీట్ రోడ్డు, బాపువాడ, పోచమ్మకుంట, ఇందిరమ్మ కాలనీ, కొన్ని కాలనీలు ఉదయం వర్షం పడే వరకు లేదు. ఉదయం పక్క నుంచి వచ్చినటువంటి వరద వల్ల ఇక్కడ హన్మకొండ లోతట్టు ప్రాంతాలు ఉండడం వల్ల ఇక్కడ మునిగిపోవడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఇంకో గంట లోపల అన్ని సత్యం. సార్, ఒక్కరోజు కొన్ని గంటలు కురిసిన వర్షానికి ప్రస్తుత పరిస్థితి విధంగా ఉంది. ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తే ఇలాంటి విపత్తుల నుంచి మనం వరంగల్ రక్షించుకోవచ్చు అంటారు? వీటిని అండర్ గ్రౌండ్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత పెద్ద నగరం అండర్ గ్రౌండ్ లేదని చెప్పి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి అప్రూవల్ కూడా అయిపోయింది. డిపిఆర్ కూడా తయారైంది. రేపు మాకు టెండర్ కాల్ఫర్ చేస్తారు. టెండర్ కాల్ఫర్ చేస్తే అది ఒకటే మార్గం ఉన్నది. దాంతో పాటు ఈ నాలాలు, కుంటలు, చెరువులు కబ్జా వీటిని కూడా వాటి క్లియర్ చేస్తారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే వరద ముంపులు అయితే ఇటు నాయని రాజేందర్ రెడ్డితో పాటు ఎంపీ కడియం కావ్య కూడా పర్యటిస్తున్నారు. ఇటు వరద బాధితుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మనతో పాటు ఎంపీ కడియం కావ్య గారు ఉన్నారు. మేడం, చెప్పండి, అసలు ఓవరాల్ గా వరంగల్ ఈ రోజు ఎలాంటి విపత్తులు ఎదుర్కొంటుంది? ప్రస్తుతం ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో బాగా పడింది. ఎవరు ఊహించినటువంటి వర్షపాతానికి మేము ఏదైతే లాస్ట్ ఇయర్ చేసుకున్నాము చేసినాము. అందువల్ల కొన్ని చోట్ల ఏదైతే చెరువుల కానుకొని ఉన్నాయి, నాలాల కానుకొని ఉన్న ప్రాంతాలు ఈ రోజు జరిగింది. వాటిని ప్రత్యక్షంగా కాంతుల ద్వారా దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. రానున్న రోజులలో కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే కాసేపు టైం చేసేసి మనం క్లియర్ చేసేస్తే నెక్స్ట్ టైం కూడా ఎంత పడ్డాము వరంగల్ నగరం సేఫ్గా ఉంటుంది. మేడం, ఇంకోటి భద్రకాళి మత్తడి ఒకటి, వడ్డేపల్లి మత్తడి, 2 మత్తళ్ళు పోసి కూడా చుట్టుపక్కల కాలనీలు భారీగా ఇబ్బంది పడుతున్నాయి. మనం ఇప్పుడు ఇదంతా కూడా భద్రకాళి మత్తడి వాటర్ లాగానే ఉంది. చూస్తే ముందుకు పోతే కాలనీలలో ఇంత దయనీయ పరిస్థితులు ఉన్నాయి. మోకాళ్ళలో వర్షం ఉంది. ఈ 2 మత్తళ్ళ విషయంలో కానీ ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకొని ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎన్నికల ప్రాసెస్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దానికి ఆల్మోస్ట్ కూడా సేఫ్ గా ఉండాలంటే కబ్జాలు ఈవెంట్ వీటి కారణాలు తీసుకుని చేసేదానికి ఇటు నిత్యావసర వస్తువుల విషయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందే కొంత ఎల్లి పాల ప్యాకెట్లు కూడా మీరు పంచడం జరిగింది. అసలు ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి? ఎలాంటి ప్రజలకి ఎలాంటి నిత్యావసర వస్తువులు మీరు ఇస్తున్నారు? ఫస్ట్ అయితే ఎక్కడైతే నిజంగా ప్రాంతాల్లో వాళ్ళందరికీ సేఫ్ గా ఒక ప్లేస్ కానీ అలాగే ఆహారం వారికి అవసరం స్కూల్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఇది ప్రస్తుతం అయితే మొత్తం ముంపు ప్రాంతాల్లో అయితే ఇటు ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డితో పాటు ఎంపీ కడియం సాగే కూడా పర్యటిస్తున్నారు. అంతేకాదు ఒక పక్క అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం ఇటు వరంగల్, హన్మకొండ కలెక్టర్లతో పాటు ఇటు అధికారులతో మాట్లాడి ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం వారిని రెస్క్యూ చేయడమే కాదు ఈ వరదని నుంచి పోయే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే అధికారులని అలర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అసలు మోకాళ్ళ లోతు వర్షంలో అయితే ఇక్కడ మోకాళ్ళ లోతు వరదలో అయితే ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అనేక కాలనీలు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం మెయిన్ జంక్షన్ ఏదైతే అలంకార్ జంక్షన్, ఇది హన్మకొండకి వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్ లో ఉన్నాము. ఇక్కడ రాత్రి నుంచి కూడా అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ విధంగానే ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకైతే కూడా పడుతున్నారు. ఇక్కడ మనతో కొంత పోలీస్ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రస్తుతం ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి? సార్ ఇక్కడ పోలీసు శాఖ మరియు ఎస్డీఆర్ఎఫ్ మరియు స్థానికుల సహాయంతో ఇక్కడ కాకతీయ కాలనీ, కాపువాడ, మునవాడ ఇవన్నీ కూడా ముంపు గురైన పరిస్థితి ఉంది సార్. అది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఎస్డీఆర్ఎఫ్ తోటి పోలీసు శాఖ సహాయంతో మేము వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎంత మందిని రెస్క్యూ చేసుకుంటారు సార్? అసలు వారికి ఎక్కడ పునరావాసం కల్పిస్తున్నారు? దాదాపు ఒక 70 మంది వరకు మేము మార్నింగ్ నుంచి రెస్క్యూ చేస్తామండి. వారిని ప్రస్తుతం అయితే పోలీసు మేము తీసుకొని వెళ్తున్నాము. అక్కడ నుంచి కలెక్టర్ గారు జేఎన్ఎస్ సిబ్బంది వైపు తరలించే అవకాశం. సార్ ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ కూడా మొత్తం భారీగా వరద నీరు చూస్తుంది. ఇప్పుడు కూడా వరద ప్రవాహం పోటెత్తుతుంది. ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇటు పోలీసులు కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చుట్టుపక్కల ఎన్ని కాలనీల వరకు ఈ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది? సార్ ఇది దాదాపు బ్రాహ్మణవాడ, కాపువాడ, కాకతీయ కాలనీ, యాదవ్ నగర్, పెద్దమ్మగడ్డ ఈ కాలనీస్ అన్ని ముంపు గురైన సార్. ఈ పై నుంచి వచ్చే చెరువుల మట్టడి కూడా తెగిపోయి ఆ వాటర్ రావడం ఈ ముంపుకు గురయ్యే అవకాశం ముంపు గురైంది సార్ ఇది. సో ఇప్పుడు ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాం సార్. వాళ్ళతో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాము. రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ తోటి వాళ్ళని సాయం చేస్తున్నాం సార్. పోలీసులు అయితే ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా మొత్తం అలర్ట్ అయింది. ఎక్కడైతే భారీగా వరద చేరిందో ఆ ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ టీం రెస్క్యూ చేస్తుంది. సార్ చెప్పండి, ఇక్కడ మీరు ఎలాంటి రెస్క్యూ కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మాకు ఉన్నతాధికారుల మేరకు, అధికారుల ఉత్తర్వుల మేరకు మేము 5:40కి బయలుదేరడం జరిగింది సార్. చూసాము కూర్చోబెట్టిన ఆల్మోస్ట్ చూసాము. కాపువాడ మొత్తంలో ఒక ముగ్గురిని ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళని బయట తీసుకోవడం జరిగింది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల. ప్లస్ ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కారు గురించి చిక్కుకున్నారని చెప్పేసి అని కర్లాన్ ఫర్నిచర్ షాప్ దగ్గర ఉన్నారని చెప్పేసి అంటే వాళ్ళని కూడా బయట తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే పర్లేదు సార్. కొంచెం పబ్లిక్ బాగా వస్తుంది సార్. కొంచెం వీళ్ళకి అవేర్నెస్ చేసి కొంచెం లోపలికి పంపిస్తే బెటర్. ఎందుకంటే భర్త బాగుంది. మళ్ళీ ఇంకేదైనా జరిగితే మళ్ళీ ఇంకొన్ని ఉపద్రవం వస్తున్నట్టు అయిపోతుంది సార్. ఇప్పుడు ఏదైతే ఈ వరద ముంపు ప్రాంతం ఉందో అక్కడ ఉన్న కాలనీలో ఉన్న ప్రజలందరినీ ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలించారా? ఇంకా ప్రజలు అయితే ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరినీ మాత్రం ఖచ్చితంగా బయటికి తీసుకొస్తుంది సార్ వాళ్ళ పర్మిషన్ తోటి. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి అంతా తీసుకురామని వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి పునరావాస కేంద్రాలకు తరలిస్తాం. అంటే వారికి కావాల్సిన నిత్యావసరాలు ఏమన్నా మీరు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రొవైడ్ చేస్తున్నారు? సార్ ఇంతకుముందు అయితే మనం ఎమ్మెల్యే గారి మేమంతా కలిసి లోపలికి వెళ్ళేసి వాళ్ళందరికీ కావాల్సిన ఇవ్వడం జరిగింది. మనం స్టార్ట్ వెళ్ళాం. మనం చూడొచ్చు ఉదయం నుంచే పోలీసులు కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇటు అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాలను పర్యటిస్తున్నారు. ఆ ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ అయితే చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే వృద్ధులను అయితే రెస్క్యూ చేశారు. అంతేకాదు ఇంకా ఎవరైతే పునరావాస కేంద్రారో ఎవరి ఇళ్లలోకి అయితే భారీగా వారందరినీ కూడా రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఓవరాల్ గా వరంగల్ నగరం మొత్తం కూడా అనేక కాలనీల దుస్థితి ఈ విధంగానే ఉంది. భారీగా వరద ఇప్పటికీ కూడా తగ్గని పరిస్థితి. కొద్ది గంటల పాటు కురిసిన వర్షానికే ప్రస్తుత పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. అదే రాత్రి కూడా ఈ వరద కొనసాగితే మరింత ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. ఒక పక్క ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఒక పక్క రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చుట్టూ కూడా చిమ్మ చీకటి, ఇటు కరెంటు కూడా లేదు. రాత్రి ఆ చుట్టూ వరద నీరు, ఆ నడుములోకి వరద నీరు ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందని భయం గుప్పిట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అసలు ప్రజల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. అంటే అసలు
ఒక విధంగా చెప్పాలంటే వరంగల్ నగరం మొత్తం కూడా ఆ, సముద్రాన్ని తలపిస్తున్న పరిస్థితి. ప్రతి కాలనీలో కూడా భారీగా వరద నీరు వెళ్ళడంతో ప్రజలు భయపడుతున్నారు. ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు. చెప్పండి, మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు? తెలంగాణ మనది. ఇది మొత్తం దీని వల్ల డిస్టర్బ్ అవుతుంది, మనకి పబ్లిక్ కూడా డిస్టర్బ్ అవుతుంది. మొత్తం నిండిపోతాను, మా గల్లీ కూడా నిండిపోతాను. ఇది డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచిగా సరిగా చేయలే. ఇది ఏం గవర్నమెంట్ ఇది? కొంచెం కాన్సన్ట్రేట్ పెడితే అవుతుంది వాళ్ళది ముచ్చట. ఏమంటే ఆడ డ్రైనేజ్ కొంచెం బడ్జెట్ రాలేని ఆగిళ్ళు, దానివల్ల కొంచెం ఆగి ఉన్నది. అంటే చిన్నపాటి వర్షానికే వరంగల్ చిచ్చు అయిపోతున్న పరిస్థితి. కొన్ని గంటలు కురిసిన వర్షానికి ఏ విధంగా ఉంది, అదే రాత్రి అదే వర్షం కొనసాగుతుంది. ఈ రోజు వరంగల్ మొత్తం మునిగిపోతుండే, వరంగల్ మొత్తం మునిగిపోతుండే. అందరూ ఇంట్లో నుంచి బయటకు వస్తుండే, ఇక ధర్నా పెడుతుండే. అసలు ఈ పాపం ఎవరిదంటారు? అధికారుల, ఎవరు రాజకీయ నాయకుల, ఇక కాలనీ వాసుల, ఎవరు వల్ల ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది? పొలిటికల్ ముచ్చట మొత్తం. ఇది ఏంటంటే ఇంకా సరిగా డ్రైనేజ్ సిస్టమ్స్ అయితే మంచిగా ఉంటే మన ఇది ఇంత అది కాదుండే, డిస్టర్బెన్స్ కాదుండే, మంచి పర్ఫెక్ట్ ఉంటుండే. కానీ ఇది ఏం చేయొచ్చు మేము? ఇది పరిస్థితి. అసలు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేకపోవడం వల్ల ఇలాంటి బాధలు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. చెప్పండి, అసలు మీరు ఎక్కడికి ఏ ప్రాంతానికి సంబంధించిన వారు? ఇదే అలంకార ప్రాంతం, అదే మా రూమ్, అందులోనే మేము ఉండేది. ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా మేము లేస్తాము. లేస్తే ఆ టైంలో ఒక వాటర్ అనేది కూడా లేదు. తీరా చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అనేది వరద ఉధృతంగా చాలా పెరుగుకుంటే వస్తుంది. ఎవరి ఇయర్ ఇట్లానే ఉంది. అంటే ఇప్పుడు ఈ కొద్దిపాటి వర్షానికి ఈ విధంగా అయింది. అసలు ఈ వరద ఇప్పటికి కూడా ఇంతవరకు వెళ్ళలేదు. నిన్న రాత్రి నుంచి కూడా వర్షం లేదు, అయినప్పటికీ వరద విధంగా పోతుంది. దీన్ని మీరు ఎవరిని, అంటే అధికారులు తప్ప, రాజకీయ నాయకుల, ప్రజల, ఎవరిని తప్పనుకోవచ్చు? రాజకీయ నాయకులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి అనేది సారించారు. ఎందుకంటే ప్రతి ఎవ్రీ ఇయర్ అనేది తూర్పుపాటి వర్షానికి కూడా కాలనీలు చూపాలని అనుకుంటారు. రాజకీయ నాయకులను దీని ప్రత్యేక చొరవ తీసుకోవాలి. అధికారులు కూడా ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించాలి. అదే విధంగా ఇప్పుడు తేలికపాటి వర్షాలు అన్ని నీట పొందుతూ ఉంటాయి. దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి అధికారులు అప్రమత్తమై దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకురావాలని అనుకుంటున్నాను. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే వరంగల్ నగరం అతలకుతలం అవుతుంది. వరంగల్ ప్రజలు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. వరద చూస్తుంటే ప్రజల కన్నీరే వరద రూపంలో పారుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా బిక్కుమంటూ గ్రామాల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటికే పరిమితమైన ప్రజలు ప్రస్తుతం బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఒక పక్క నిత్య అవసరాలు లేవు, ఒక పక్క మంచినీరు తాగడానికి కావాల్సిన మంచినీరు లేదు, ఇంకో పక్క కరెంటు లేదు. చిన్న పిల్లలు వృద్ధులను వేసుకొని ఆ రాత్రంతా కూడా ఇంట్లో బిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా, రాజకీయ నాయకుల స్వార్థమా మాకు తెలియదు. కానీ మేము బలైపోతున్నాము. వరంగల్ మహానగరం చిన్నపాటి వర్షానికే తడిసి ముద్దయిపోతుంది. ఈ మొత్తం బురదమయం అయిపోతుంది. కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ నిత్యం ఇదే. ప్రతి ఇంట కూడా వర్షాకాలం వచ్చిందంటే దయనీయమైన పరిస్థితి ఉంది. ఆ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నామని ప్రజలైతే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.